ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఇళ్లలోనే కాదు, ఏ రిలేషన్షిప్లో అయినా సరే, అది పార్ట్నర్షిప్, బిజినెస్, ఫ్రెండ్షిప్, దేంట్లో అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించింది. అండ్ దాంతోపాటు ఇంట్లోనే పేరెంట్స్కి పిల్లలకి మధ్య, పిల్లలకి పేరెంట్స్కి మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఖచ్చితంగా కనిపించేటువంటిది. కొన్ని దెబ్బలు పోలీస్ దెబ్బల్లో ఉంటాయి, కనిపించవు కంటికి. వాళ్ళు చేసి అలా ఉంటాయండి. కానీ దానివల్ల నష్టం కొన్ని ఇళ్లలో అయితే ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటి గుట్టున ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరని చెప్పేసి అటువంటివి ఉంటాయి. కరెక్ట్ చెప్పారు. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు రీచెక్ చేసుకొని మనం చేసేది కరెక్టా కాదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. దానికోసమే ఎపిసోడ్ డిస్కస్ చేద్దామని. మనిషి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు, ప్రపంచంలో నువ్వు ఒక్కడవే మనిషివి కాదు, ఎదుటివాడు కూడా మనిషే. అవును. నీ ఒక్కడికే రాగద్వేషాలు ఉండవు, ఎదుటివాడికి కూడా ఉంటాయి. నీ ఒక్కడికే స్పర్శ ఉండదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది. నీ ఒక్కరిదానికే మనసు ఉండదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది. నీదొక్కడిదే సంసారము, కుటుంబము, నీ పెళ్ళాం, నీ పిల్లలు కాదు, ఎదుటి వాళ్ళకి కూడా ఆశలు, ఆశయాలు ఉంటాయి. స్వార్థపరత్వం ఎవరికైతే కరుడు కట్టుకొని ఉంటుందో, అసూయ, జలసు ఎవరికైతే ఉంటుందో, అవిద్య ఎవడిలో అయితే ఉంటుందో, ఆత్మన్యూనతాభావం ఎవడిలో అయితే ఉంటుందో, ఆ ప్రతిరూపమే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పశువులు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, వీళ్ళు 24 గంటలు ప్రపంచానికి ఒకలాగా కనిపిస్తారు నాగరాజు గారు. బట్ లోపల చూస్తే మాత్రము ఎక్కడ దొరకను కూడా దొరకరండి. ఆనవాళ్ళు దొరకవు సార్, ఆనవాళ్ళు కూడా దొరకవు. మీరు స్కానింగ్ పెట్టి ఎతికినా కూడా, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినా కూడా వాళ్ళు దొరకరండి. లేదా బయట ఎక్కడైనా పెట్టినా కూడా దొరకరు సార్. అది ఎట్లా ఉంటుంది అంటే నవ్వుతూనే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, కానీ ఎంత భయంకరమైనటువంటి సౌండ్స్ ఇస్తారు అని అంటే ఆ నవ్వు వెనక అంత బీభత్సమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. భార్యాభర్తల విషయం తీసుకోండి నాగరాజు గారు. భర్త కొట్టడు తిట్టడు సార్, తిట్టను కూడా తిట్టడు. ఒక్క పరుష పదం కూడా భార్య అనడు. ఆ ఇంట్లో ఉన్న అత్తమామ కూడా ఏమనుకుంటా అంటే, నా కొడుకు లాంటి భర్త అసలు ఎవరికి రారబ్బా, అసలు నా కోడలంత అదృష్టవంతురాలు ప్రపంచంలో లేదు అని చెప్పేసి ఆ కొడుకు కోడల పట్ల ఉండేదాని పట్ల వీళ్ళు కూడా జలస్ ఫీల్ అయ్యేటటువంటి క్షణాలు ఉన్నా, కొన్ని కాపురాలు నాకు తెలుసు గుండెలా కోసి ఉంటుంది నాగరాజు గారు, బయటికి మాత్రం కనపడదు. కోసి దాంట్లో మళ్ళీ ఏముంటుందో చెప్పమంటారా అండి? యాసిడ్ పోసి ఉంటుంది. కొయ్యడం ఒక నరకం అయితే దాంట్లో యాసిడ్ పోయటం అన్నమాట. ఇది ఏంటమ్మా అనంటే, మా వారు ఇలా అండి అనంటే మనం నమ్మలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇంట్లో కూడా అరే తీసుకురారా, పెట్రా, నీకు తెలియదా, అయ్యో అని ఎంత ప్రేమగా భార్యని 10 మంది ముందు పిలుస్తాడు. ఓకే అయిపోయిందా? ఎప్పుడైనా జస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు, సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ ఓకే అనుకొని ఒక కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. అబ్బాయి వచ్చాడు, కాఫీ ఇవ్వవే, ఎంతసేపు అయినా కాఫీ ఈమెకు గుండెలు దద్దరలాడతాయి. ఆయన కాఫీ ఇస్తే ఏమవుతుందో నేను చెప్తా, ఆమె ఎందుకు హెసిటేట్ చేస్తుందో చెప్తా. కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది అనుకోండి, కూర్చోబెట్టి చూసిన తర్వాత అడబారై అంటాడు. అడబాడై ఈవిడ ప్రేమగానే తీసుకెళ్ళి పెడుతుంది, పాడై అనేది తల్లికి కూడా వినపడదండి. అంటే ఏమైందండి, కంగారు పుట్టి అడిగింది అనుకుందాం. పొద్దున్న నువ్వు మొహం మార్చుకున్నావు కదా, ఇవాళ నాకు ఆఫీస్లో ఒక్క పని అవ్వాల, నా బతుకింతే తగలడింది, ఏం చేస్తాం, నాకు ఇట్లాంటి కర్మ, ఇట్లాంటి మొహం తయారయ్యింది, ఏం చేస్తాం? నీ తప్పు కాదులే, అది నీ తప్పు కాదు, నా బతికింతే, నా కర్మింతే అని మాట్లాడతాడు. ఎక్కడైనా దీనికి సాక్ష్యం ఉందా? ఒంటి మీద దెబ్బ కొట్టాడా? లేదు. ఇలా మాట్లాడుతున్నారు అని ఆ భార్య గనక బయట చెప్పుకుందనుకోండి, అత్తగారు ఏమంటది? మగాడమ్మా, 1,00,000 ఉంటే వాడికి బయట భార్య మీద ఇసుక్కోక ఎవడి మీద ఇసుక్కుంటాడు, భరించాలి మనము అని అత్తగారు చెప్పాల్సింది అత్తగారు పుట్టింట్లో చెప్పుకుంటుంది. అమ్మా ఇట్లా కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఏమన్నా తాగొస్తున్నాడా, ఏమీ లేదు కదా, ఒక మాట అంటున్నాడు, పడచ్చు కదా, ఏమన్నా బొక్కలు పడినాయా నీకు అంటారు. విషయం చెప్తున్నాను వినండి, బొక్కలు కనపడవండి. ఒక్కొక్క మనిషిలో క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, షుగరు, బీపీ, ఇవన్నీ కూడా ఎదుటివాడు పెట్టే టార్చర్ వల్ల వస్తాయి.
ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడిని వీళ్ళు మనసులో దాచుకుని ఎక్కడ చెప్పినా వాడికి సాక్ష్యాలు చూపించలేరు. అదేంటండి అన్నయ్య గారు అట్లా అంటాళ్ళ, చల్లే ఊరుకోండి, అసలు ఆయనకి నోట్లో నాలుకే లేదు అని ఇంకొక అమ్మ మాట్లాడుతుంది. ఇంకొకరు మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ఊరుకో, అసలు తలకాయ కూడా ఎత్తి చూడడం, అసలు ఎట్టున్నాడో మాకు ఎవరికి తెలియదు, అంత బాగుంటాడు, అందరితో ఎంత చక్కగా ఉంటాడు, మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు ఎంత కలిసిపోయాడు, ఎంత బాగున్నాడు, నీకే నోరెక్కువనో లేకపోతే నీకే ఓర్పు లేదనో ఇలా ఈమని చెప్పిన వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. ఎక్కడ చెప్పుకోవాలి? లోపలే అణిచి 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 ఆ ఉద్వేగాన్ని, ఆ బాధని, దుఃఖాన్ని, ఖేదాన్ని అణుచుకుని 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 శరీరం అంతా బలువును ఊదుతాం నాగరాజు గారు. ఏమవుతుందండి? గాలి ఎక్కువయ్యేసరికి, లోపల ఆ పీడనం ఎక్కువయ్యేసరికి, ప్రెషర్ ఎక్కువయ్యేసరికి టాప్ అని పేలిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగి 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 ఏదో ఒక రోజు విస్ఫోటనం బయటికి ఏంటంటే షుగర్ రూపంలోనో, లేకపోతే బీపీ రూపంలోనో, లేకపోతే క్యాన్సర్ రూపంలోనో, కిడ్నీయో, లంగ్సో ఏదో ఒకటి పలానా అని తేలుతుంది. కరెక్ట్గా 50 సంవత్సరాల తర్వాత 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి బయటపడుతుంది. కొంతమంది చూడండి వట్టిగో ఎక్కువ ఉంటుంది, ఏదో తెలియకుండా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అందరు మాట్లాడతారు, ఎంత జాలిగా భర్తను మాట్లాడతారనంటే ఆవిడకి ఏంటోనండి అసలు ఈయన ఎంత మంచోడండి, చూడండి ఎలా వచ్చిందో అని మాట్లాడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు, ఒక భర్త గురించి భార్య మాత్రమే చెప్పగలదు, భార్య గురించి భర్త మాత్రమే చెప్పగలడు. అంతరంగంలో మంచివాడైతే, మంచితనం ఉంటే, అర్థమైందా అండి? ఆ క్యారెక్టర్ని బయట ఉన్న నువ్వు కాదు చెప్పటం. అంటే నిందలు వేసే వాళ్ళని నేను మాట్లాడటం లేదు, వాళ్ళ యొక్క అసలు రూపాలు భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి మాత్రమే తెలుసండి. దీన్ని ఎవరు ఎక్కడ ప్రూవ్ చేసుకోలేరు, వాస్తవంగా చెప్తున్నాను. ఇవి బయటవాడికి ఎలా చూపించాలి? అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సార్, వాళ్ళకి ఉంటుంది సార్, వాడు మనతో చాలా బాగుంటాడు సార్, బయట ఎక్కడ పొల్ల పెడతాడో అర్థం కాదు సార్. అవి సాక్ష్యాలు ఉండవండి. అవును. వాడు చెయ్యదలుచుకున్నది మెల్లగా చేసేసి గమ్మను కూర్చుంటాడు. వీడు వెధవా అని చెప్పడానిక ఎక్కడ తప్పు కనిపించదు. వాడు ఎలా చెయ్యాలో చాప కింద నీరులాగా వాడు అల్లుకుపోతాడనమాట. కొంతమంది భార్యలు కూడా పైకి కనిపించకుండా. తర్వాత భార్యలు ఉంటారు సార్, వాళ్ళకి ఉంటుంది, మామూలుగా ఉండదండి. వాడు పక్కకి చూసినా తప్పే, కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, అమ్మా నాన్నని చూడాలన్నా తప్పే, అక్క చెల్లెల్ని చూడాలన్నా తప్పే, అసలు వాడు ఏం చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే. కనుసైగతో శాసిస్తారు కదండి. మామూలుగా ఉండదు సార్. ఏదో ఒక్కసారి మీరు చేసి చూపించండి. నాకు రాదు సార్. నేను అలా ఉంటే నేను ఇవాళ ఇన్ని ప్రసంగాలు, ఇన్ని ప్రవచనాలు నేను చేస్తా కూర్చోలేను సార్. నాకు ఆ కనుసైగతోటి నాకు అది చేసేది ఉంటే ఈ పాటికి నేను నా బాధని ఇంత ఎల్లబోసుకునేదాన్ని కాదు. శుభ్రంగా అబ్బో అసలు ఎక్కితే ఫ్లైటు, దిగితే ఫ్లైటు, మామూలుగా ఉండదు నా జీవితం. ఏది కావాలంటే అది చిటికెల మీద తెచ్చుకొని కూర్చునేదాన్ని. నా ప్రతిదీ నేనే ఎందుకు చేసుకునేదాన్ని సార్? అంత సీన్ లేదు. అందుకని కాబట్టి ఎక్కడ ఏది ఉండాలి, ఈ ప్రవచనాలు 4 చెప్పుకొని ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ఇక్కడ ఉన్నాను అనమాట. కాబట్టి అంటే అవతల అడగాలి సార్, మీ ఆవిడ్ని ఎలా శాసిస్తారో ఒక్కసారి చూపించండి అని అడిగితే అక్కడ కరెక్ట్గా సమాధానం వస్తుంది. అక్కడ సమాధానం వస్తుంది. సింహాన్ని బోనులో ఎలా పెట్టారో, బోనులో నుంచి రింగ్ మాస్టర్ లాగా ఎలా ఇది చేస్తున్నారు అనేది అవతల అడగాలి సార్. యువతలు అడిగితే ఎట్లుంటుంది చెప్పండి? సో కాబట్టి అంటే ప్రపంచం మొత్తానికి చూసారా నాకు ఎంత స్వేచ్ఛ ఉందో, కానీ ఆ స్వేచ్ఛ వెనకాల ఒక తాడు ఉంటుంది సార్. ఆ తాడు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. కానీ నా వ్యక్తిత్వ హననం వరకు దాన్ని లాక్కురానివ్వను. నా ఆత్మగౌరవం నాకే. అది నా ఆత్మగౌరవాన్ని కించపరచనంత వరకు, దానికి ఏ విధమైనటువంటి చేటు రానివ్వనంత వరకు నేను హ్యాపీగా ఉంటాను. ఆ బరిలో వచ్చిందో ఎవరిని కేర్ చేసే పని లేదు, అవసరం లేదు సార్. ఇది శరీరం అండి. దెబ్బ శరీరానికే కాదు నాగరాజు గారు, మనసుకు కూడా ఉంటుంది. కానీ ఆ మనసుకు తగిలేటటువంటి దెబ్బల్ని ప్రూవ్ చేయటం అనేది మాత్రం చాలా 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 కష్టం. అందుకే ఈరోజు మాలాంటి మోటివేషనల్ స్పీకర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో అని దీర్ఘాలు తీసి మాట్లాడే మేధావులకి, మేధావమ్మలకి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రూఫ్లు లేనటువంటి సలిపేటటువంటి దెబ్బల్ని చెప్పుకోవడానికే మాలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. ఎన్ని కథలు ఉంటాయి నాగరాజు గారు. భార్య ప్రూవ్ చేసుకోలేదు, భర్త ప్రూవ్ చేసుకోలేడు. ఏడ్చే భర్తలు ఉన్నారు, ఏడ్చే భార్యలు ఉన్నారు, ఏడ్చే అత్తలు ఉన్నారు, నా దగ్గరికి వచ్చి ఏడ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనిపించవండి అవి.
అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనే కాదు, కనిపించవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో నేనే షాక్ అయినా తెలుసా. అత్తగారు మంగారు వచ్చారు, నా ఫ్రెండే, ఎవరో ఎక్కడో చెప్పడం ఎందుకు, అసలు వాళ్ళ ముందు, ఆ చుట్టాలందరి ముందు, ఆడపడుచుల ముందు, కానీ వాళ్ళందరి ముందు అసలు ఎంత అద్భుతంగా తను నటించేసింది అని అంటే, మామయ్య గారు అది తింటారా, ఇది తింటారా, మనము అది చేయమంటారా, ఇది చేయమంటారా, అత్తయ్య గారు మీరేం తింటారు, అదే హడావుడి చేయంగానే వాళ్ళు అసలు అబ్బా వచ్చేటప్పుడు ఇలా వచ్చారు, 10 నిమిషాలకి ఇలా అయిపోయారు అనమాట. మా కోడలు అసలు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పేసి అని ఓకే అని అందరికీ టిఫిన్లు ఇచ్చింది, కాఫీలు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత ఎందుకో నేను ఏదో అవసరం ఉండి, వచ్చినప్పుడు పలకరించడానికి మనం వెళ్తాం కదా, తర్వాత మళ్ళీ ఏదో అవసరం ఉండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొగుడికి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఏమని అనంటే, ఏంటి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావా ఏంటి, పిచ్చ ఆశాలు మాత్రం నా దగ్గర వేయద్దు, వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని. వెనక తిరిగి చూసేసరికి నేనున్నా. అంటే ఇలాంటివి జరుగుతాయని అప్పటి వరకు నాకు కూడా తెలియదు సార్, నిజంగా తెలీదు. నేనేమనుకున్నాను అని అంటే, అమ్మ ఇది ఎంత అణిగిమణి ఉంటుందో భర్త దగ్గర, ఆయన కాగితప్పులని అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే బయట పులిలాగా కనిపిస్తాడు కానీ అది కాగితం పులి లోపల అని చెప్పేసి అని అర్థమైంది నాకు. అందరికీ ఒక్కసారి నన్ను చూసి తను షాక్ అయింది అనమాట. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ఎంత చనువు నాకుంది. ఉన్న తర్వాత పిచ్చగా ఉందనుకుంటున్నాను. అసలు నోట్లో నుంచి బూతులు వాళ్ళ అమ్మ నాన్న నుంచి అనమాట. వీళ్ళు 2 రోజుల్లో గనక వెళ్ళకపోతే చూడు నా సంగతి ఏంటో నీకు చూపిస్తానని టక్కనిట్ట ఎదురు తిరిగేసరికి నేను బెక్కచిక్కిపోయి చూస్తున్నా అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళు నా ఇంటికి రాలేదండి. ఎందుకంటే నాకు మొహం లేదు వెళ్ళడానికి, నేను జీర్ణించుకోలేకపోయాను. అంటే ఆ ద్వంద్వ వైఖరి అనమాట, ద్వంద్వ వైఖరి నేను జీర్ణించుకోలేకపోయాను. తర్వాత తన మీద నాకు ఎంత ఇష్టం ఉండేదో తనంటే నాకు, ఆ తర్వాత ఆ ఇష్టం అంతా పోయిందనమాట. ఇప్పటికీ నాకు ఆవిడ తలుచుకుంటే భయం వేస్తుంది. ఎక్కడన్నా బజార్లో కనపడినా కూడా, బాబాయ్ నన్ను చూడొద్దు నన్ను చూడొద్దు అని తప్పించుకుని వచ్చేస్తా. ఎందుకంటే ఆ ఆరాశను భరించలేను. అంటే ఎలా ప్రూవ్ చేస్తాం వీళ్ళని చెప్పండి. అవును, కొంతమంది అయితే అవతల ఉన్న అతను బతిలాడుకుంటున్నాడు, ప్లీజే 2 రోజులే నీ కాళ్ళు పట్టుకుంటానంటే ఇదిగో చూడు అని ఊగిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను వెనక్కి వచ్చి బిత్తరపోయిందా, మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ సరేలే ఏదో మర్చిపోయానులే అనుకొని నేను వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ వచ్చి, అయ్యో అత్తయ్య గారు అస్సలు మీరు లేవకండి, నేను వేడి నీళ్ళు పెట్టుకొస్తాను. అపరిచితుడు అసలు నాకు నేను ఇలా ముందుకే నడుచుకుంటూ వెళ్తూ ఒక విధమైనటువంటి భ్రమలో వచ్చాను నేను. వాస్తవం కానీ కొంతమంది శుభకార్యాలు కూడా ఇంట్లో చేయనివ్వరండి. మీ చెల్లి పెళ్లికి డబ్బులు ఇస్తావా, మీ అన్న పెళ్లికి డబ్బులు ఇస్తావా. నాగరాజు గారు పాప ఈ భర్తలు బయటికి చెప్పరు, చెబితే ఏంటో చెప్పమంటారా, ఎక్కడ నా భార్య పలచనైపోతుందో నలుగురిలో, ఎక్కడ నేను వెధవనవుతాను అని చెప్పరు. ఇక భర్తలు ఉన్నారు సార్, మామయ్య గారు ఓకేనండి మీరు కూర్చోండి, మీకేం కావాలండి, అదండి ఇదండి ఇది అది మాట్లాడతారా అండి. క్షణాల్లో చెప్పేసి వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాడండి. రాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఏమండి మా వాళ్ళు వచ్చారు, పలానాది అయిపోయింది తీసుకురావాలి అంటే, మీ వాళ్ళు వస్తే నేను పోషించాలా, నేను పెట్టాలా, పెట్టే ఫోన్. ఇక బూతులు వస్తాయి వాళ్ళ నోట్లో నుంచి, దొబ్బేమను. ఇంకొకటి 0.5 గాళ్ళు బామ్మర్దులు వస్తాయి, మాట్లాడే వాళ్ళని నేను చెప్తున్నాను సార్. బామ్మర్దుల ఇంటికి వస్తే 0.5 గాళ్ళు అని మాట్లాడే హీరోలు ఉన్నారు తెలుసా అండి. మరి నీ బామ్మర్ది 0.5 అయితే మరి నువ్వేంటి తిరిగి నిన్ను మాట్లాడితే నువ్వెక్కడుంటావు. 0.5 గాళ్ళు వచ్చారా, అదైపోయిందా. ఆడవాళ్ళు వచ్చారు అని అంటే భయంకరమైనటువంటి పేర్లు పెట్టి మాట్లాడేటటువంటి మగవాళ్ళని నేను చూశానండి. సూటిపోటి మాట్లాడు. ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలండి ఆడది, ఏ విధంగా చెప్పాలండి. సొంత అన్నదమ్ములకు చెప్పుకుంటుందా, ఒరే నా మొగుడు నిన్ను ఇలా మాట్లాడుతున్నారని చెప్పుకోగలదా. తల్లిదండ్రులకు చెప్తుందా, మమ్మల్ని ఇంత కించపరుస్తున్నారని చెప్పుకోగలుగుతుందా. చెప్పుకుంటే తల్లిదండ్రులు ఫీల్ అవుతారు, చెప్పకపోతే ఈవిడ మనసులో ఉన్నటువంటి బాధ తీరదు. ఇలాంటి కష్టాలు ఉంటాయి చెప్పండి నాగరాజు. ఆడపడుచులు ఉంటారు, అమ్మో అసలు వాళ్ళ గురించి చెప్పక్కర్లా. అలాగే ఆడపడుచుల మీద వదిలి ఉంటారు, పాపము పోలే కదా అన్ననో తమ్ముడనో ఇంటికి వచ్చారనుకుందాం సార్, ఏదో పండగకో రాఖీ పండగ వచ్చింది కాబట్టి అదే సందర్భం చెబుతున్నా, దానికి ఎక్కడ ఏం పెట్టేస్తాడో అని కాపలా కింద అక్కడే నుంచి ఉంటారు, అక్కడే భర్త దగ్గరే నుంచి ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు వచ్చేటటువంటి ఆడపడుచుకి కనీసం తృప్తిగా పెట్టి పంపించేటటువంటి స్థాయి నీకు లేదా. అంత లేక చస్తున్నావా, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా, నువ్వు ఆడపిల్లని చూడలేవా.
అలాగే కొంతమంది ఆడపిల్లలు వస్తారండి, అమ్మో అసలు ఎట్లా ఉంటుంది అని అంటే, నువ్వు అనేదానివి మా కుటుంబానికి చెందిన దానివి కాదు, ఏది భార్యని, అన్న భార్యనో తమ్ముడు భార్యనో, నువ్వు మా కుటుంబం, మేము ఇది పెళ్లి చేసుకుని పక్కన పోయి ఇది పెత్తనాలు సాధిస్తుంది, కానీ ఆ ఇంట్లో పెత్తనం కావాలి, మళ్ళీ పుట్టింటో పెత్తనంగా కూడా ఇదే కావాలి, మళ్ళీ దీన్ని ఆ అన్న సమర్థిస్తాడు, ఆ అత్తమామలు సమర్థిస్తారు. వీటన్నిటికీ దెబ్బలు ఎక్కడున్నాయి నాగరాజు గారు? మనసు మీద ఉన్నాయి. ఇవి మాంతాయా? వీటికి మందే లేదు నాగరాజు గారు. కనీసం శరీరం మీద దెబ్బ కొట్టాడు అని అంటే, ఏదో ఒకటి నొప్పి ఎక్కువైందంటే నూనె రాసుకుంటాం, ఆయింట్మెంట్ రాసుకుంటాం, టాబ్లెట్ వేసుకుంటాం, తల పగిలిందంటే కుట్లు వేయించుకుంటాం, ఇంకేదైనా కాలు చెయ్యి ఇరిగింది అని అంటే కట్టుకట్టించుకుంటాం. బట్ ఈ మనసుకి ఏం వేయాలి మందు చెప్పండి? ఇలాంటి కేసులు ఎన్ని వస్తున్నాయో. నేను అందుకే మీకు చెప్పేది ఏంటి అని అంటే, కౌన్సిలింగ్ నా దగ్గర 3 hours మొత్తం అందరినీ కూడా మెడిటేషన్కి రండి అని నేను ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి లైఫ్ లాంగ్ ఆ ఎనర్జీని తీసుకునేటటువంటి శక్తి కావాలి. పీస్ ఆఫ్ మైండ్ కూడా కాదు నాగరాజు గారు, ఈ మెడిటేషన్ వల్ల వీళ్ళ పవర్ పెరుగుతుంది, వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు మెరుగుపడతాయి, ఆ తర్వాత వీళ్ళ ఆరాస్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆరాస్లోకి కనుక స్పిరిచువల్ ఎనర్జీ వచ్చి చేరుతుందో, ఆ ఎనర్జీ రాగానే ఆటోమేటిక్గా వీళ్ళు తోకలు ముడుస్తారు. ఎందుకంటే వీళ్ళ ఎనర్జీ వాళ్ళని ఫేస్ చేసేటటువంటి శక్తి వీళ్ళ ఎనర్జీకి ఉండదు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ అని చెప్పడానికి కారణం అదే. మీరేం చూపించక్కర్లేదు, విశ్వం చూపిస్తుంది వాళ్ళు ఎంత దౌర్భాగ్యలో, విశ్వం చూపిస్తుంది వాళ్ళని ఎక్కడ పంపించాలో, ఎత్తి అవతల పడేస్తుంది మీ జీవితంలో నుంచి, ఎప్పుడో మీరు విశ్వానికి కనెక్ట్ అయితే. మంచి టాపిక్ డిస్కస్ చేసాము. ఇట్స్ ట్రూ. నేను చూసిన సందర్భాలు ఉన్నాయి, నేను పడిన సందర్భాలు ఉన్నాయి, చెప్పుకోలేము నాగరాజు గారు. ఎలా చెప్పుకుంటాం చెప్పండి? అంతే. ఒక మొగుడైతే నించోబెట్టి నీ మూలంగా నువ్వు అనేదానివి దరిద్రం అని చెప్పేసి అని బళ్ళో ఉన్న తాళిబొట్టుని మంగళసూత్రాలను ఇట్లా తెంపి అవతల బారేసి, నీ దరిద్ర మొహం చూడలేక చస్తున్నాను, నీ దరిద్రం ఎప్పుడు వదులుతుందో అని అంటే, పసిబిడ్డని 6 నెలల పసిబిడ్డని పెట్టుకున్నటువంటి ఆ తల్లి చావాలా బిడ్డతో సహా? లేకపోతే మనసు లేనటువంటి భర్తతో ఇంకా ఎన్ని సంవత్సరాలు కాపురం చెయ్యాలి? ఆ భార్య ఈ రోజు వరకు మంగళసూత్రం వేసుకోలేదు మళ్ళీ. తెలుసా మీకు ఆ సంగతి? ఇది ప్రపంచానికి తెలుస్తుందా? చెప్పుకోగలుగుతుందా? చెబితే విలువ ఉంటుందా? ఆ మొగుడే విలువ ఇవ్వడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని నోటితో మాట్లాడకండి. ఎవడి వ్యక్తిగత జీవితాలు వాడికి ఉన్నాయి, ఎవడి బాధలు వాడికి ఉన్నాయి, ఎవడికి ఉండేవి వాడికి ఉన్నాయి. అంతేగాని కనిపించేది దెబ్బ, కనిపించేదే బాధ అనేది మాత్రం అనకండి. కనిపించినటువంటి దెబ్బలు చాలా ఉన్నాయి, వినిపించినటువంటి వాయిస్లతోటి ఆ ఖేదం ఎంతో ఉంది, అది అర్థం చేసుకోండి. ఇంత దారుణంగా ఉంటారండి, అంటే తాళిబొట్టు తెంచేసినంత. దీన్నే దారుణం అంటున్నారా నాగరాజు గారు? ఇంకొకటి చెప్తాను వినండి. భార్యని తనంతటికి తాను పొమ్మని చెప్పడు, బయటికి పంపించేశాడు అని అంటే జనాలందరూ అతన్ని, భార్య తరపు వాళ్ళందరూ వచ్చేసి చావగొట్టి చెవులు మూస్తారు. తను చట్టపరంగా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ తను దొరకకూడదు, ఏం చేశాడో తెలుసా అండి? బార్బర్ షాప్కి వెళ్ళేసి తల మొత్తం కూడా జుట్టు మొత్తం గుండు చేయించేసేసుకొని ఇంటికి వచ్చి భార్యకి చూపిస్తూ, గుండు చేయించుకున్నా, ఇదిగో మొలతాడు కట్ చేసుకుంటున్నా అని చెప్పి భార్యకి చూపిస్తూ మొలతాడు కట్ చేసేసుకొని, నా భార్య చనిపోయింది, నేను ముండ మోసి ఉన్నాను, తలనీళ్ళు పోసుకుంటున్నాను అని షవర్ బాత్ చేసిన భర్త ఉన్నాడు తెలుసా మీకు? జీవోత్సవంలాగా ఆ భార్య ఇప్పటికీ బతుకుతుందండి. ఈ దెబ్బలు ఇవి ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? పుట్టింట్లో చెప్పిందనుకోండి, ఏమంటారు? మొగుడు ఆ మాత్రం అంటాడమ్మా, అలాంటి వాళ్ళు ఉంటారమ్మా అంటారు. ఎలా భరించాలి సార్? దాంపత్యం అంటే ఏంటండి? కుటుంబం అంటే ఏంటండి? భర్త అంటే ఏంటండి? ఓర్చుకో అని అంటే ఇలాంటి భార్యల్ని, ఇలాంటి భర్తల్ని అవతల వాళ్ళు ఎలా ఓర్చుకోవాలి నాగరాజు గారు? కాబట్టి ఇవన్నీ మనం చర్చించుకోవటం అనేది కాదు, ఆ విజన్లోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎదుటివాడు పడేటటువంటి బాధ, ఖేదం అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచంలో మనకి కనిపించేది కాదు సార్, కనిపించనివి, వినిపించని ఆర్తనాదాలు, కనిపించని దెబ్బలు ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.